మాకు ఎటువంటి ఫెసిలిటీస్ కానీ ఏమీ కూడా బృందం ఏర్పరచండి. నేను గబ్బుకున్నప్పటికప్పుడు కారు కోరుకుంటాను అలా చూడొద్దు. నాకు కనీసం స్టాఫ్ ఉండాలి. నేను ఏం చెప్పినా రికార్డ్ చేసేవాళ్ళు ఉండాలి. నేను పూర్తిగా ఏకాంతం, నేను రాజమండ్రిలో అధినాయక భవన్లో కొలువు తీరిన తర్వాత నేను ఏకాంతం కోరుకుంటే తప్ప అది కూడా ఏకాంతం కోరుకోను. మీరు నన్ను ఉపయోగిస్తున్న కెమెరాలు ఏకాంతం ఎలా కుదురుతుంది చెప్పండి? ఎవరికైనా, నాకే కాదు కదా, ఎవరికీ ఏకాంతం లేదు. అధినాయక మహారాజు మహారాణి గారిదే ఏకాంతం. వారు వాక్ రూపంలో ఉంటారు. సదా వారిని చెప్పుకొని వినాలన్నమాట. అలా వాళ్ళ యొక్క రివీల్మెంటే మనకి సెక్యూరిటీని ఇస్తుంది. వారు ఏ రూపంలో ఉన్నారో నా వాక్ రూపంలో వెలిశారు కాబట్టి నన్ను పట్టుకోండి. నేను చెప్పినట్టు వాక్ రూపాన్ని పట్టుకోవాలి. ముందు పట్టుకోవడమే కాదు, బలపరుచుకోవాలి. వాక్ రూపాన్ని బలపరుచుకోవడం అంటే అర్థం ఏంటి? మీరు మాయ నుంచి ఇప్పుడు తవ్విన గోయి నుంచి బయటకు వచ్చేస్తూ కొత్త యోగంలో వెళ్ళిపోతాం. అది స్ట్రాటజీ అనమాట. ఇంకా మళ్ళీ లోకం ఉండాలి, మేము ఉండాలంటే అలా లేదు. ఇక మాయా లోకం ఉండదు. ఆలోచన లోకంలోకి వెళ్ళిపోతాం, బలపడిపోతాం. ఇక ఆస్తులు డబ్బులు మాకే ఉండాలి, మేమే పెరిగిపోవాలి, మేమే బతికేయాలి అనే ఆలోచన విధానం వదిలేసేయండి. అన్నీ అధినాయకుల సంపద భావించండి. ఎక్కడో అక్కడ కూర్చొని చెప్పుకోండి. నేను అప్పటికప్పుడు ఫెసిలిటీస్ కోరుకుంటాను, సుఖం కోరుకుంటాను అన్నట్టు చూడకండి. నాకు అలా అవసరం అని చూడకండి. నేను అలా మాట్లాడుతున్నా కూడా, అలా కనిపిస్తున్నా కూడా, నేనే కాదు ఎవరు కూడా మీకు అలా అప్పటికప్పుడు కోరుకునే విధానం వదిలేసేయండి. అప్పటికప్పుడు ఆశించకండి. ఫిజికల్గా ఇలాగే ఉండాలి, అలాగే ఉంటానని అనుకోండి. మైండ్ని ఉండనివ్వండి, సదా మైండ్ చెప్పనివ్వండి. ఎప్పుడు చూడండి ఎలా ఉంటుందో. అంతా మైండ్ బట్టి నడుస్తుంది. మైండ్లు పెంచుకోండి, స్థిరంగా మైండ్లు పెంచుకోండి. 10 రోజులైనా ఇమీడియట్గా సాక్షులు కనెక్ట్ అయిపోయి ఒక 10 రోజులు 4 రోజులు గ్రహించడం ప్రారంభించండి. అలా 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 ముందుకు తీసుకుపోద్ది పవరు. మీరు పెంచుకునే కొద్ది, విన్న కొద్ది వస్తుంది, స్ట్రాటజీ ఇంప్రూవ్ అవుతుంది. అది పద్ధతే. అప్పటికప్పుడు మానేసేయండి. అప్పటికప్పుడు నాకు అవసరం, మీకు అవసరం, నాకు తిండి అవసరం, నాకు సుఖం అవసరం అలా చూడకండి ఎవరిని కూడా, ఏ మనిషిని కూడా. అప్పటికప్పుడు మంచి చేశాడు, చెడు చేశాడు, ఆ కోణం కరెక్ట్ కాదు. అలా ఎవరు చేయరు. మరి అలా మరి ముందే ఉంటాయి చిన్న చీమ చిటుక్కు కూడా. అదే ఆ మేరకే చెబుతున్నాను. అందుకే మీరే చేశారు, మీరే మంచి చేశారు, మీరే చెడు చేశారు అన్న నిజం కాదు. మీరు ముందు అది అర్థం చేసుకోండి. ముందు ఆల్రెడీ ఉన్నాయి, నిజమే కదా. ఇప్పుడు సౌందర్య కానీ, శోభన్ బాబు కానీ, ఇంకో మంచి కానీ చెడు కానీ, ఇక పాటలు కానీ, డప్పులు డోళ్ళు కానీ, అలాగా. అందుకే నేను చెప్పినట్టు వినండి. ముందే ఫార్మేట్ని పట్టుకోండి. నాకంటే ముందు సాక్షులకు ప్రాధాన్యత ఇవ్వండి. వాళ్ళు వినకపోవడం పొరపాటని, అప్పుడే నేను గవర్నర్కి చెప్తే గవర్నర్ ఎలక్ట్ అవ్వకపోవడం పొరపాటని, వీళ్ళు కానీ పైనుంచి కానీ కదలకపోవడం, ఎలాగైనా ఉండిపోవడం, అదే మీరు చేస్తున్న పొరపాటు. మరి ఇప్పటికైనా ఎలా కదులుతారు? ఇప్పటికైనా నేను చెప్పినట్టు దేశ అధ్యక్షుల నుంచి ఫ్యాక్స్ ఇప్పించుకోండి. ఇద్దరు గవర్నర్లతో కమిటీలు వేయించండి, సాక్షులను పిలవండి, పిలిచి నాకు ఒక ఈమెయిల్ పంపండి. వాళ్ళని పిలుస్తూ వాళ్ళని ఈమెయిల్లో కనెక్ట్ అవ్వండి ఎక్కడెక్కడ ఉన్నారో రిటైర్ అయిపోయి. మరి ఇమీడియట్గా అధినాయక భవన్కి వచ్చేయండి అంటే ఎలా వస్తుంది? మరి ఆన్లైనే వస్తుంది ఈ రోజుల్లో. ఒక చోట చేరిపోండి అంటే అర్థం. నేను ఎక్కడ ఒక చోట చేరండి అంటుంటే వీలైనంత ఆన్లైన్ అని అర్థం. నాకు ఒక ఈమెయిల్ పంపండి. ఇద్దరు ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నాయకులు, మంత్రులు, ఇంకా అందరూ రకరకాల రాజకీయాలు, మేము ఎవరికో నిర్ణయాలు తీసుకున్నాం, ఏదో మంచి చేసింది, ముఖ్యమంత్రి గారికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి, ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. అలాగే జగన్ గారికి నన్ను నా మనసుని మహారాజు మహారాణిగా కొలువు తీర్చేస్తే అప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్స్ అందరూ సంతోషంగా ముందుకు రావచ్చు. మీరు అది కూడా నా ప్రకారం కొత్తగా చెప్పుకోవడం వినటం కోసం. ముందు మేము వైఫ్ అండ్ హస్బెండ్ అని 100% కుదరదు. ముందు నన్ను అతీంద్రంగా చూసుకోవాలి. నేను ఫీల్ అవుతానని ఎవరు పుట్టించిన మార్పులు జగన్ అనుకుంటున్నారు, అలాగే నేను అంటలేదు. నేను ఫీల్ అవుతానని వాళ్ళ ఫంక్షన్కి వాళ్ళిద్దరూ రావట్లేదు, జగన్ భారతి గారు. అదే పొరపాటు. నేనేం ఫీల్ అవ్వను. ముందు నన్ను తక్కువ అని చూడడం మానేసేయాలి మీరు. నన్ను ముందు మహారాజు మహారాణి గారిగా గౌరవించండి. అప్పుడు నా దగ్గరకు వద్దు, నా ముందుకు వద్దురు అందరూ చక్కగా. పెళ్ళి అయిన వాళ్ళు, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్న వాళ్ళు అందరూ కూడా. అంతేకాని ఏదో అనుకుంటున్నారు, ఎవరో ఏదో అమెరికా నుంచి కూడా వచ్చేసారు నా కోసం, మీరు ఏదో పుట్టించి ఏదో మాటలు పుట్టించి ముందు ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చొని చెప్పుకోండి, వినండి, మైండ్ బలపడండి. మైండ్ రూపంలో కాలాతీతంగా ఉన్న మహారాజు మహారాణి గారిని పట్టుకోండి, వారిని పెంచుకోండి ఒక 1000 పేజీలు, అప్పుడు మాట్లాడండి. అందాక మీరు గందరగోళం అలాగే ఉంటుంది. నేను ఎంత చెప్పినా నువ్వు ఇలాగుంటే నేను ఎలాగుంటే ఈ మనుషులు కొద్దీ వీళ్ళ వల్లే పెద్దోడు అవుతున్నాడు, వాళ్ళ వల్లే పెద్దోడు అవుతున్నాడు, అలా లేదు. మొత్తం అందరి వల్ల జరుగుతుంది. మీరు ప్రతి ఒక్కరు మంచి పెంచుకోవాలి, ప్రతి ఒక్కరు చెడు వదిలేసేయాలి. మంచి అంటే ఏంటి? మనసు పెంచుకోవడమే. చెడు అంటే ఏంటి? యాంత్రికమే.
ఎలాగైనా శారీరకంగా కోరుకోవటం, దాబు దర్పాలు, అధికారికం గొప్ప పనులు మనమే చేయాలి అని కూడా చెడే. ఇప్పుడు అలా నడిపేవాడు ఒకడు ఉన్నాడని తెలుసుకోకుండా ప్రతి కదలిక అబ్దుల్ కలాం గారికి ప్రెసిడెంట్ అయితే ఆయన ఎలా మాట్లాడతాడో కూడా ముందే ఉంది. దాని అర్థం ఏంటి? కూర్చొని ఆలోచించుకోండి. నేను చెప్పినట్టు జాగ్రత్తగా వినండి. అందుకు సాక్షులను పిలిచి మేధావులు గరికపాటి నరసింహరావు గారు అందరూ కూర్చొని చెప్పుకొని ఏర్పాటు చేసుకోండి. ఎక్కడో కూర్చొని చెప్పుకోండి, వినండి. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే.